నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్ర బ్లాగ్స్. ఈ బ్లాగ్ లో ఏంటంటే చినిగాన్ని బోర్లా పడితే బొబ్బట్లు థీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. చాలా డేస్ అయిపోయింది బోర్లా పడి కూడా. డైలీ రేపు చేద్దాం అని అయితే డిలే అయిపోతుంది. ఈరోజు అయితే చేసేస్తున్నా. లెట్స్ సీ. అన్ని ఇట్లా కట్ చేసుకోవాలి, రౌండ్ చేసేదా మొత్తం అన్నీ ఇట్లా కట్ చేసుకున్నా. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఓకేనా, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చేద్దామని, బట్ అస్సలు కుదరట్లేదు. ఇన్ని రోజులకు కుదిరింది అనమాట. ఓకే, లెట్స్ చేసేద్దాం పదండి. చిన్ని ఇక్కడ చేస్తుంటే నేను పని చేసుకుంటుండు ఇట్లా వేస్తుంది అనమాట. ఆమైతే బనానా లీవ్స్ అయితే తీసుకొచ్చిండు. దాన్ని మంచిగా రౌండ్గా కట్ చేసుకున్నా. ముందు చూపించిన కదా మీకు, అట్లా కట్ చేసుకున్నా. ఇంకా చిన్నగాడికి అయితే ఆకలి అవుతుంది, బాగా ఏడుస్తుంది అని చెప్పి అవకాడో బనానా ప్యూరీ అయితే చేసిన. ఇంకా చిన్నగానికి తినిపించేసి, తినడానికి కూడా ఏడుస్తుంది. ఆకలి వేస్తే ఏడుస్తుంది, తినడానికి ఏడుస్తుంది. ఇంకా తింటూనే నిద్రపోయింది. ఇంకా తిన్నాక పడుకోబెట్టి ఇంకా నెక్స్ట్ నేను ఏదైతే చేయాలో పిండి అంతా కలిపి పెట్టుకున్నా. ఫస్టే రెడీ చేసి పెట్టుకొని ఇంకా రెడీ అయ్యి వచ్చి ఇంకా బొబ్బట్లు అయితే చేస్తున్నా. కింద కూర్చొని చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. సరే అని చెప్పి ఒకటి చేసి మళ్ళీ స్టవ్ దగ్గరనే పెట్టుకున్న సెటప్ అంతా. ఆఫ్టర్ ఇంకా స్టవ్ ముట్టించి ఫస్ట్ చేసుకున్న పొలేలు ఉంటాయి కదా, ప్యాన్ వేడెక్కినాక అప్పుడప్పుడు ఇలా చేయాలి గైస్ మనం కూడా మన పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి మెమరీస్ లాగా ఉంటాయి కదా, ఫ్యూచర్లో మా మమ్మీ ఇట్లా చేసింది, మా డాడీ ఇట్లా చేసింది అని చెప్పుకుంటారు. యాక్చువల్గా మనకి మన పేరెంట్స్ చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ మధ్య ఇవన్నీ బాగా అవుతున్నాయి కదా, సో మనం కూడా చేద్దాం అంతే. చిన్నపిల్లలు కదా గైస్, వాళ్ళకి మెమరీస్ ఉంటాయి. సో అట్లా ఏదో ఒకటి చిన్నగాని దయ వల్ల మంచి మంచి బొబ్బట్లు వస్తున్నాయి, బాగుంటాయి. ఎందుకంటే ఈ ఎండకి వేడి అసలు ఫుల్ చేయలేకపోతున్నా. ఆయన కూడా ఇంకా చిన్నగాడి కోసం చేద్దామని అయితే ఫిక్స్ అయినా. ఎండకి ఎలా ఉంటున్నారో ఏమో వేసి, ఇయర్ అయితే ఎండలు చాలా ఉన్నాయంట. చూసి జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఎండలకి. ఫైనల్గా బొబ్బట్లు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా సింపుల్గా డెకోర్ చేసుకుందాం గైస్. యాక్చువల్గా నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ కోసం చూసాను, బట్ ఎక్కడ దొరకలేదు. సో ఇంకా మా కింద షాప్లో అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చి మంచిగా కూర్చిన. ఇక్కడ కర్టెన్కి అయితే సెట్ చేసిన, బ్లాక్ కర్టెన్ ఉండే అన్నమాట. చిన్న సూట్ దొరికింది. ఇవన్నీ చిన్నపిల్లలకి బెస్ట్ మెమరీస్ గైస్. మీరు కష్టం అనుకోకుండా చేయండి. సగం చేసింది నేనే, ఆ సగం కదా లైన్ మొత్తం చేసింది నేనే. చేసింది మిగతాదంతా నేనే చేసిన. యాక్చువల్గా మార్నింగే చేయాల్సింది, ఎండలు ఎట్లున్నాయి గైస్, ఘోరంగా ఉన్నాయి. మంచిగా ఫ్లవర్స్ గుచ్చుకొని ఇక్కడ కర్టెన్కి అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సింపుల్ బ్యాక్ డ్రాప్ మనం కూడా ఇంట్లో ఇట్లా చేసేయచ్చు. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి గైస్ ఇట్లా సింపుల్గా. ఓకేనా, ఇట్లా ఏంటంటే మనకి హెవీ అనిపించదు, నీట్గా అనిపిస్తుంది. అరిటాకులు మనం కట్ చేసుకునేవి ఉంటాయి కదా, కింద క్లాత్ వేసుకొని సెట్ చేసిన. ఇంట్లో ఒక ప్లాస్టిక్ ప్లాంట్ ఉంటే కూడా అది కూడా పెట్టేసిన. అండ్ గిటార్ ఉండే అనమాట ఇంట్లో. ఇంకా సింపుల్గా నీట్గా చూడడానికి బాగుంటుంది అని చెప్పి ఆఫ్టర్ ఇంకా బొబ్బట్లు ఆకుల పైన పెట్టుకొని సైడ్కి నీట్గా డెకోర్ చేసిన అనమాట. సింపుల్ డెకోర్, లుకింగ్ మంచిగా అనిపిస్తుంది అనమాట మనకి. నేను ఇట్లా చేస్తుంటే సైడ్కి మా అమ్మలు అయితే జోక్స్ వేస్తుంది. ఇంకా అట్లా నవ్వుకుంటూ, మేము మార్నింగ్ చేయలేదు, ఈవినింగ్ చేసినాం. అండ్ ఆ వేడికి చేయలేం కదా అని చెప్పి. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి గైస్. నా కష్టానికి ఒక లైక్ చేసుకోండి. ఇంకా చిన్నగాన్ని అయితే తయారు చేసేసి చిన్నగాన్ని ఎంట్రీ ఇచ్చేద్దాం. డెకోర్ అయితే మంచిగా అనిపిస్తుంది గైస్ నాకు, ఎందుకంటే ఇష్టంతో చేసిన కదా, సో అందుకే నచ్చుతుంది. మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లాంటి డెకోర్ మీ పిల్లలకి కూడా ట్రై చేయండి.
మా కింద ఆంటీ వాళ్ళ చెట్టు తీసుకొచ్చేసిన గైస్. అండ్ ఫైనల్గా చిన్నగాడు ఎంట్రీ అయితే రెడీ అయిపోయింది. చిన్నగాడు అయితే ఎంట్రీ ఇచ్చేసిండు. చూసేయండి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుందో. మా మేడం అయితే ఫుల్ కోపంగా ఉందన్నమాట, నాకు ఎందుకు ఇప్పుడు ఈ డ్రెస్ వేసిర్రు అని చెప్పి. ఇంకా అయినా సరే ఫైనల్గా నవ్వి ఇంకా రంగంలోకి దిగిందనమాట. ఏ బొబ్బొట్టు తినాలి అన్నట్టే చూస్తుంది. మొత్తం అన్నీ పీకింది గైస్, పీకి పెట్టింది. మొత్తం కష్టపడి చేసిందంతా ఒక 2 నిమిషాల్లో మొత్తం తీసేసింది గైస్. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిల్లలు ఉన్నారా? మీరు ఏది పెడితే అది పీకేషేర్లో కామెంట్ చేసేయండి. అయితే చూసిరు కదా ఎట్లా చేస్తుందో, చూస్తుంది, ఆలోచిస్తుంది, ఎప్పుడు ఏది తీయాలని చూస్తుంది. కానీ చిన్నపిల్లలు ఫస్ట్ టైం బోర్లా పడిన మూమెంట్ మనకి చాలా ప్రీషియస్ కదా గైస్. నా చిన్నగాడైతే జాన్లో బోర్లా పడిండు, బట్ నేను చేయడం వీడియో ఇప్పుడు చేస్తున్నా. నాకు అసలు అంటే చేయడానికి కూడా టైం లేకుండే అనమాట. ఇంకా షాప్కి వెళ్ళిపోతా కదా గైస్, స్టూడియోకి పోతా, ఇంకా అట్లా టైం దొరకట్లేదు అనమాట చేద్దామంటే. బట్ పర్ఫెక్ట్గా బోర్లా పడిందంటే మార్చ్ ఫస్ట్ వీక్లో అట్లా కరెక్ట్గా ఇంకా రెగ్యులర్గా బోర్లా పడుతూ ఉండేదన్నమాట. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకా పదే ఇంకా బోర్లా పడాలి, కడుపు నొప్పి అనాలి, అట్లా చేస్తుంది. చూడండి, ఆలోచిస్తుంది ఏ బొబ్బట్టు పీకాలా అని. కానీ మంచిగానే అవుతుంది గైస్. మా చిన్నగాడు చేత్ర పాప బోర్లా పడితే బొబ్బట్లు, ఏ బొబ్బట్టు తినాలి అన్నట్టు చూస్తుంది గైస్. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే అన్నీ గుంజేసినా పీకేసినా సరే నా చిన్ని తీసిన ఏం కాదు. అండ్ ఫైనల్లీ చిన్నగాడు బోర్లా పడితే బొబ్బట్లు కంప్లీట్. హే గైస్, మా వీడియో మీకు ఎట్లా అనిపించింది? మా వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తా. చలో బాయ్, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బై చిన్ని సే బై.